మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీటింగ్ పెట్టి చెప్పిండో లేదో గాని తెలంగాణ పోలీసు పెబ్బ సివి ఆనంద్ సార్ అయితే సీరియస్గా తీసుకొని పని చేస్తున్నట్టే ఉన్నాడు కదా. అగో ఇప్పుడు అంత ఈగురంతో అంత సీరియస్గా ఏం పని ముంగటేసుకునే బాలన్న అంటారా? మీరే చూడండి, చూసి ఏమంటారో కామెంట్లో పెట్టుండ్రి. చూసినరా, జిహెచ్ఎంసీ ఆఫీసర్లను హైడ్రా ఆఫీసర్లను ఎంటబెట్టుకుని తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్ వాళ్ళ పోలీస్ ఆఫీసర్లను కూడా ఎంటబెట్టుకుని పోయి పట్టణంలో ఉన్న కొండాపూర్ణాల మల్కం చెరువు కాడున్న చుట్టుముట్టు జాగలను మొత్తం చూసిండట. వానలు పడితే వరదలు వచ్చి నాలాల్లో ఉన్న నీళ్లు మొత్తము గల్లుల పొంట వచ్చి ఇండ్లకు వచ్చేటట్టు ఇబ్బందులు ఉన్నాయా అని ఇట్లా మొత్తం కలెదిరిగి అరుచుకున్నాడట. అట్లనే పోలీసులు ఇప్పటి సంది 24 గంటలు వరదలు వచ్చే కాడ గద్దకాన్ని వేసి ఉండాలి. ఎప్పుడు ఏడ చిన్న తిప్పలు అనేది వచ్చినా కూడా గద్ద లెక్క చెయ్యకుండా వెంటనే ఆడ అలిపోవాలి, బాధలు వాపే పని పెట్టుకోవాలని అనుకొచ్చిండట. అయ్యా పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సారు, మీరు మీ ప్రయత్నం మంచిగానే చేస్తున్నారు, మీ వంతు పని మీరు చేయవలసిందే కూడా. కానీ ఒక ముచ్చటేందంటే, దూపైనప్పుడే బాయి తోడినట్టు అన్నట్టు ఆపది వస్తుంది వానలు పడతాయి అన్నప్పుడే కాకుండా వానకాలం రాకముందే ఎండాకాలంలో పనులు బిరబిర చేసి బాధలు వాపే పని పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు దినం ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. ఇప్పుడు వచ్చి ఇట్లా మీరు అడావిడి చేస్తుంటే ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకునేందుకు చూసినట్టే ఉన్నది. కాబట్టి ఈ తేప కూడా భాగ్యనగరం నీళ్లల్లో మునిగి బాధలు మునిపటోలనే ఎల్లదీస్తుంది. వచ్చే వానకాలం వర్కాలనన్నా ఎక్కడి నీళ్లు అక్కడనే ఇంకిపోయేటట్టు ఏర్పాట్లు చేస్తామని చెప్పిన సీఎం సార్ను కలిసి మీరే చెప్పుండ్రి సారు ఈ ముచ్చటంతా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.